వేపీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు జిల్లా ప్రజలకు ఒక వరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు కనపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 85 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో, సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రైసైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రైసైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సతీమణి కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను, వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు, వారికి 1000 కోట్లు ఉంది. సంపాదన కోసం రాజకీయాలకు రాలా. అందరూ నెల్లూరు పార్లమెంట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వారి సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనూ ఆయనతో మాట్లాడున్నా. ఒకటే చెప్పింది, మాకు డబ్బులతో అవసరం లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల గుండెల్లో ఉండాలి, అందుకోసం వస్తుందని చెప్పడం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాళ్ళు కావాలనే ఉద్దేశంతో యాక్చువల్గా వెంటనే వారికి టికెట్ ఇవ్వటం, కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్గా. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది. కాన్స్టిట్యున్సీలో కూడా వారిని యాక్చువల్గా 2-3 పనులు అడిగాం. వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు, గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చిన బ్రిడ్జ్ ఏదైతే మన హాస్పిటల్ దగ్గర, సింహపురి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు. అలా కాకుండా 54వ డివిజన్లో 54-53 డివిజన్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. 54-53 డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పాస్ పని చేసుకునేవాళ్ళు, స్కావెంజర్స్, స్వీపర్స్, చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువగా 54-53. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు షాదీ మంజిల్ లేదంటే వెంటనే నేను అన్నాను, సార్ ఇద్దరం కలిసి చేస్తామంటే ఇమీడియట్గా వారు 50 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. ఆ షాదీ మంజిల్ స్లాబ్స్ అయిపోయినాయి, ఫినిషింగ్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం. సో నా కాన్స్టిట్యున్సీలో ఒక మంచి షాదీ మంజిల్ అక్కడ వచ్చేదానికి, వారు చేసిన దానికి వారికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, నేను రాజకీయాలకు వచ్చినా ఆయన వచ్చినా డబ్బు కోసం మేము రాలా. అంటే నేను వేరేవాడిని అనటం లేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గరికి పోయి నెల్లూరు సిటీ ప్రజలకు ఏం కావాలి అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం కలిసి చేస్తామని తెలియజేస్తూ దాదాపు ఇప్పుడు 89 మందికి బహుశా ఇప్పుడు
ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. అలాగనే ఈ 7 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఎవరైతే ఈ మధ్య కాలంలో షుగర్స్ వల్ల దాన్ని యాంపిట్యూట్ అయి ఉన్నారో, కాళ్ళని తీసేశారో, లేదా పుట్టుకతో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ మనిషి మొబిలిటీ లేకపోతే, ఇక్కడి నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు. ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళా 3-4 గంటలు పనిచేస్తుంది. సో ఇటువంటిది మంచి ట్రైసైకిల్స్ ఇచ్చి ఇంతమందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన విపిఆర్ ఫౌండేషన్ కి, ప్రత్యేకంగా ఎంపీ గారికి, వాళ్ళ సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.